రైతులను ఆదుకోండి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పిఆర్ పల్లె గ్రామంలో అరటి పంటలను పరిశీలించిన అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ఏపీ రైతు సంఘం మరియు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో సుమారు 12,000 ఎకరాల్లో ప్యాపిలి మండలంలో 3,000 ఎకరాల్లో సాగు చేసిన అరటి పంటకు రైతులు లక్షల్లో పెట్టుబడి పెట్టినా ప్రస్తుతం టన్నుకు 3,000 నుంచి 4,000 మాత్రమే రావడంతో తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని డోన్ మార్కెట్ యార్డులోని శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసి ప్రభుత్వమే పంట కొనుగోలు చేయాలని, వెంటనే రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులను నిర్లక్ష్యం చేస్తే ఆత్మహత్యల ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మహేష్, పట్టణ కార్యదర్శి వెంకటేష్, రైతు సంఘం నాయకులు పుల్లయ్య, రామ్మోహన్, బాలసుబ్బయ్య తదితరులు మరియు రైతులు పాల్గొన్నారు. ఈరోజు ప్యాపిలి మండలం పిఆర్పల్లె రైతు ఓబ్లేసు పొలాన్ని సందర్శించడం జరిగింది. ఈరోజు అరటి ధరలు పూర్తిగా పతనం అయిపోయినాయి. ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అనేసి అరటి ధరలు పూర్తిగా పతనం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి రైతుల్ని పరామర్శించి వారికి సరైన గిట్టుబాటు ధరలను కల్పించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పొలాన్ని సందర్శించడం జరిగింది. లేకపోతే భవిష్యత్తులో రైతులు అనేవాళ్ళు లేకుండా పోతారు. ఈరోజు చూస్తే మన ప్యాపిలి మండలంలోనే బూరుగల్లో, మాధవరంలో 2 రైతులు చనిపోవడం జరిగింది. కానీ ఇంతవరకు అయితే కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ అధికారులు కానీ వాళ్ళని పరామర్శించడం లేదు. కాబట్టి రైతులనే చిన్న చూపు కాదు, ఈరోజు రైతు పక్షపాతి అని ప్రతి పాలకవర్గం చెప్పుకుంటుంది. కానీ ఇంతవరకు రైతుకు కనీస మద్దతు ధర కూడా ఇచ్చింది లేదు. ఈరోజు మొన్ననే కొత్త బుర్జలో చూస్తే భారీగా సభలు పెట్టడం, ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప రైతు కనీస మద్దతు ధర కూడా ఇచ్చింది లేదు. కాబట్టి ఒకటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం, రైతులను గుర్తించండి, రైతులను ఆదుకోండి, రైతు కనీస గిట్టుబాటు ధర కల్పించండి. లేని పక్షంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని భారత కమ్యూనిస్ట్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చెలరేగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం పిఆర్పల్లె గ్రామంలో రైతులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళతో ఈ అరటి తోటలకు ఖర్చు ఏ విధంగా వచ్చింది, పంట ఏ విధంగా పెట్టినారు, ఏ విధంగా చేస్తున్నారు, ఈ పంటకు ఖర్చు ఎంత వచ్చింది, ఇప్పుడు మన దిగుబడికి ఎంత ఆదాయం వచ్చేది అని అంటే వాళ్ళ బాధ ఏమిటంటే ఒకటే, మాకు సొంతం పొలం అయితే 1,00,000 నుంచి 1,30,000, 1,40,000 వరకు వచ్చేది. అదే సాగు భూములు తీసుకుంటే సాగు భూములకు 2 లక్షల వరకు వచ్చేది. మేము మా పరిస్థితి ఇదని వాళ్ళు మాట్లాడుతున్నారు. పుల్లయ్య, రామంజీ గారు 2 వాళ్ళతో ముఖాముఖి మాట్లాడినాము. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము మొత్తం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ సిపిఐ పార్టీ తరఫున మేము మొత్తం ఏం జరుగుతుంది, పంటలు ఏ నియోజకవర్గంలో ఏ పంట ఉంది అని మేము పరిశీలించుతున్నాము. మేము కోరేది ఏమంటే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఒకటే, వాళ్లకు పోయిన గతంలో ఎమ్మెల్యే కాంతోలికి ఏ హామీలు ఇచ్చినారో ఆ హామీలు చెప్పినట్టు కానీ అన్నీ చేయలేరు. కానీ దాంట్లో పావుల భాగమన్నా మీరు చేయాలని కోరుతున్నాం. ఒక ఎమ్మెల్యే కాదు, మీరు ఢిల్లీ పార్లమెంటులో కూడా 10 ఏళ్ళు ఇచ్చినారు. మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే గారిని కోరేది మేమేమంటే ఈ రైతులకు రక్షణ కల్పించి మీరు పంటకు నష్టం కాకుండా వాళ్ళను పంట నష్టంకు చాలా గురి చేయకుండా వాళ్ళు పంట 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే వాళ్ళకి ఎకరాకు 30,000 నుంచి 40,000 వరకు కూడా పంట రాదని వాళ్ళు నీరు కాల్చున్నారు, కంటి నీరు పెడుతున్నారు. దాన్ని మీరు కొనుగోలు చేసి లేదంటే ఏరేసులలో పెట్టి మీరు కొన్ని వాళ్లకు గిట్టుబాటు ధర ఇవ్వాలని మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సుబ్బారెడ్డి, నా పేరు ఇంతటితో ముగించుతున్నాను. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో ఈరోజు అరటి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పిఆర్ పల్లె దర్శించడం జరిగింది. ఈరోజు వాస్తవమైన పరిస్థితులలో
రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళతో చర్చించి ఈ యొక్క అరటి పంటకు సాగు అయ్యే ఖర్చులకు ఏ విధంగా అవుతుంది, ఏమాత్రం పెట్టుబడి పెడుతున్నారు అనే ప్రత్యక్షంగా వారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పంటలను కూడా అరటి పంటలను పరిశీలించడం జరిగింది. ఈ యొక్క పిఆర్ పల్లెలోనే సుమారు 800 నుంచి 1000 ఎకరాల దాకా అరటి పంట సాగు చేయడం జరిగింది. ఈ యొక్క పంటకు కావలసిన పెట్టుబడి సహాయము, ఈ యొక్క పెట్టుబడి పెట్టడానికి కూడా రైతు ఎంతో శ్రమ కూర్చి అప్పులు సప్పులు తెచ్చి ఈ యొక్క పంటను పండించడం జరిగింది. అయితే ఈ యొక్క చివరి దశలో ఉండగా, పంట కోత దశలో ఉండగా యుద్ధం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొనుగోలును నిలిపివేయడం జరిగింది. ఈ తరుణంలో రైతు పరిస్థితి ఏ విధంగా ఉందో వారు దయనీయంగా మాటలు, వారి ఆవేదనను ఈ యొక్క ప్రభుత్వాలు పండించగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం స్వయంగా రైతు పక్షాన నిలబడడానికి ముందుకు వచ్చింది. మరి ఈ యొక్క రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఏదైతే ఈ ప్రభుత్వము ఇది రైతు ప్రభుత్వము, రైతు కోసమే మేము పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ఈ యొక్క ప్రభుత్వము ప్రత్యక్షంగా ఈ యొక్క ప్యాపిలి మండలంలో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఆయన ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు. మరి ప్యాపిలి మండలం ఉన్న రైతులను ఆదుకోవాలని అధికారులను కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలన చేసి రైతులను ఆదుకునే ఉద్దేశంగా ఈ యొక్క ప్యాపిలిలో స్టాక్ పాయింట్గా ఏర్పాటు చేసి ఈ పంట ఒకరోజు కోసే 2 రోజు 3 రోజు పనికిరాదు. మరి ఇలాంటి తరంలో ఈ పంటను ఏం చేయాలో దిక్కుతోచని ఆర్థిక పరిస్థితుల్లో అసమానతలో ఉన్నారు. రైతుకు దిక్కుదోసిన పరిస్థితుల్లో ఆత్మహత్యలే శరణమనే తరుణంలో మొన్నటిదాకా 22-23 వేలు ఉండే ఈ యొక్క టన్ను ఒకేసారిగా 4 నుంచి 5 వేలు పడిపోవడము దారుణము. మరి ఆ యొక్క రైతు గిట్టుబాటు ధర పడిపోవడంతో దిక్కుదోచని పరిస్థితుల్లో ఈ యొక్క రైతాంగం అంతా ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని రైతు ప్రభుత్వాన్ని చెప్పుకునే ఈ యొక్క ప్రభుత్వము ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తేనే అది నిజంగా సార్థకమవుతుంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతంలో పర్యటించండి, లేదా మీ అధికారులను పంపించండి. ఈ యొక్క పంటను పరిశీలన చేసి రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, ఈ ప్రాంతంలో ఉద్యాన పంటలకు లేక ఇతర పంటలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని. గతంలో చెప్పారు, ప్యాపిలిలో జ్యూస్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విన్నపం చేస్తాం, ఈ ప్రాంతంలో 6 గాల పంట పండుతుంది కాబట్టి ఈ ప్రాంతాలకు ఒకే పంట దిక్కు ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో వేసే ప్రతి పంటను కూడా అధికారులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో అరటి రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీతో కలిసి రైతులతో మద్దతు ధర లభించే వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. నా పేరు జి సోమన్న, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.